ఫ్యూచర్‌లో ఎట్లుంటది? లేకపోతే మనం చేసే తలపెట్టే పనులకు దేవుని చిత్త ప్రకారమైన పని చేసినప్పుడు దేవుడు ఏ విధంగా విడుదల దయచేస్తాడు? అది ఒక 2, 3 ఇన్సిడెంట్స్ మనకు పాత నిబంధన గ్రంథంలో కనబడతది. ఇంతకుముందు కొత్త నిబంధనలో పౌలు చేసిన పరిచర్యల పౌలుకు దేవుడు ఏ విధంగా తోడై ఉన్నాడు? మొదటి శతాబ్దంలోని అపోస్తలులతోటి సంఘము మొత్తం ప్రపంచవ్యాప్తంగా పోవడానికి దేవుడు ఎటువంటి ప్రణాళిక వాడిండు? అది మనము ఆ రిజల్టే మనం ఇప్పుడు సంఘము గదా! సో, ద కమాండ్‌మెంట్ అంటారు కదా! ది గ్రేట్ కమిషన్ అని యేసయ్య పరలోకంకి ఆరోహణం కాకముందు చెప్పిన ఒక మాటతోటి ఆజ్ఞ అది యాక్చువల్లీ మాట గూడా గాదు. ఆ ఆజ్ఞను బట్టి అప్పటి సంఘం అంతా గూడా వాళ్ళకున్న సమస్తం వాళ్ళకు సంఘము అభివృద్ధి చెందడానికి, వాక్యము రక్షణ సువార్త ప్రపంచానికి పంపడానికి వాళ్ళు వాడుకున్నారు. వాళ్ళ అసోసియేషన్ అంతా గూడా అన్నమాట. వాళ్ళ ఆస్తులు, వాళ్ళ ఎమోషన్స్, వాళ్ళ యాంబిషన్స్, వాళ్ళ లైఫ్ ఆబ్జెక్టివ్స్ అంటారు గదా! జీవిత ధ్యేయం ఏందంటే రక్షణ సువార్త ప్రకటించాలి. అదే ధ్యేయం పెట్టుకున్న అందరూ అక్కడ. సో, అటువంటి ధ్యేయం ప్రతి విశ్వాసి, ప్రతి సంఘము గూడా ఉండాలనమాట. అదే దట్ ఈస్ ద రిజల్ట్ అన్నమాట దేవుడు అడిగింది. అందుకనే ఒక 500 మంది దాకా ఉన్నారు మాక్సిమం ఎక్కువ అంటే. మొత్తం 500 మంది ఉన్నారు. వాళ్ళకు యేసయ్య ఏమి చెప్తాడంటే, "పోయి భూదిగంతముల వరకు రక్షణ సువార్త ప్రకటించి శిష్యులను చేయండి వాళ్ళని" అంటున్నాడు. అప్పుడు ఇంకా క్రైస్తవులు అనే పదం ఇంకా రాలేదసలు. తర్వాత వచ్చింది. సో, ఇంత తక్కువ మంది ఉన్నారు. ఇంత పెద్ద ప్రపంచం ఉన్నది. వీళ్ళు ఎట్లా చెప్పాలి అనేది కాదక్కడ. దేవుడి ప్రణాళికలా ఉన్నది. నెక్స్ట్ ఇమ్మీడియేట్‌గా వాళ్ళందరూ పోయి మొదలుపెట్టక ముందు దేవుడన్నాడు, "నేను పోయినాక ఆదరణకర్తను పంపుతాను. ఆదరణకర్త గైడెన్స్‌లోనే ఇవన్నీ చేయాలి కాబట్టి మీరు నిలకడగా ఉండి, మెలకువగా ఉండి ప్రార్థనలో గడపండి" అని చెప్తాడు. వీళ్ళందరూ దాన్ని వింటారు. అందులోకెళ్ళి ఒక 70 మంది కలిసి వచ్చి ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ వస్తది. పెంతెకొస్తు దినంలో. అక్కడి నుంచి మినిస్ట్రీ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అనేది స్టార్ట్ అయితది. ఇప్పటిదాకా అదే పని చేస్తుంది. అదే ఆత్మ పని చేయడం వల్ల మిషనరీస్ అందరూ గూడా మనకు తెలవని దేశంలోకెళ్ళి వాళ్ళకి తెలవని దేశం దగ్గరకొచ్చిండ్రు. రిజల్ట్ ఇది ఎంత అద్భుతంగా దేవుడు పనులు చేస్తాడు చూడు. పరిశుద్ధాత్మ పని అట్లుంటదనమాట. ఇది మనం గూడా చేసేది దేవుని ఆత్మ ద్వారా అనే ఆలోచన లేకుంటే సంఘాలలో విభేదాలొస్తాయి. కుటుంబాలలో విభేదాలొస్తాయి. పర్పస్ అండ్ విజన్ ఈ రెండిటికి దూరమైనప్పుడు కలతలు అవన్నీ స్టార్ట్ అయితాయన్నమాట. సో, సైతాను చేసేదేందంటే మెయిన్ మనకున్న విజన్ గాని, మన గోల్‌ని గాని దేవుని చిత్తానికి అనుసారంగా ఉండకుండా పక్కకు తీసుకుపోతాడన్నమాట. అప్పుడే ఇవన్నీ స్టార్ట్ అయితాయి. ఒక విశ్వాసుల మధ్యలో కొట్లాట తేవాలంటే ఎట్లా? కుటుంబంలో తేవాలి. భార్యాభర్తల మధ్యలో తేవాలి. దేవుని పక్షాన ఒకరు ఉందామంటే ఒకరేమో వద్దు అవసరం లేదు. ఇంత ముఖ్యమైన పనులు ఇంకా చాలా ఉన్నాయి గదా! పిల్లల్ని చూసుకోవాలి. ఇవన్నీ 101 రీజన్స్ చెప్పుకోవచ్చు. కానీ దేవుడు ఇదే ముఖ్యం గదా! మనకు. మన ఉనికికి ఇదే గదా! కొన్ని రోజులైనంక ఎంత సంపాదించినా, పిల్లలు ఎంత చదువుకున్నా వాళ్ళు ఉంటారు. మనల్ని కాపాడతారో, కాపాడరో గానీ రేపు దేవుని ముందర లెక్క చెప్పాలి. మనకు అక్కడ ఇప్పుడు చేసే పనులతోటి నిత్యత్వంలో మనకు దేవుడు రివార్డ్ ఇస్తాడు. మన ప్రదేశం అది గదా! ఇది గాదు గదా! అనే ఆలోచన వచ్చినప్పుడు ఇవన్నీ పెద్ద ఇంపార్టెంట్ అనిపియవు. ఇప్పుడు చిన్న చిన్న పొజిషన్‌ల కోసం సంఘాలు నాశనం అయిపోతా ఉంటే ఏమంటలేదు. చిన్న చిన్న అవసరాల కొరకు దేవునికి సంబంధించిన ఆస్తులు అమ్మడానికి వాళ్ళకి తప్పనిపియట్లేదు. సో, ఇటువంటి ఆలోచన విధానం సైతాను తీసుకొచ్చి సంఘముల దేవుని పర్పస్ నెరవేర్చకుండా చేస్తున్నాడన్నమాట. ఈ ఉదయ కాలంలో 2, 3 ఇన్సిడెంట్స్ చూద్దాము. ఎవరు ఎంత చేసినా కూడా దేవుని పర్పస్ ఏ విధంగా నెరవేర్చుకుంటాడు అనేది కొన్ని భయంకరమైన పరిస్థితులలో దేవుడు ఆయన చిత్తం నెరవేర్చేది మనము అబ్జర్వ్ చేద్దాము. దీంట్లో మనకు మాదిరిగా ఎస్తేరు గ్రంథం ఉన్నది. తర్వాత దానియేలు గ్రంథం ఉన్నది. తర్వాత ఐగుప్తు నుంచి బయటికి తీయడానికి ముందు చెరల పోకముందు ఐగుప్తుల ఇశ్రాయేలీయులను కాపాడుతాడు యోసేపు ద్వారా. అదొకటి మోడల్ ఉన్నది. ఈ 3 కంపేర్ చేసుకొని మనం ఇప్పుడు ఏ విధంగా ఉండాలి? మనకు వ్యతిరేకమైన రాజకీయ పరిస్థితులున్నాయి. రకరకాలుగా ఉన్నాయి కదా!
ఉంటే కూడా దేవుని చిత్తం కంపల్సరీ నెరవేరుతుంది. అసలు బుక్ ఆఫ్ డానియల్లో రాసి ఉంటుంది అనుకుంటా. రాజులు అధికారులందరూ దేవుని చిత్త ప్రకారము వాళ్ళు ఆపరేట్ చేస్తుంటారు. అన్ని రాజ్యాలు కూడా దేవుడే ఏర్పరచిండు కాదు, దేవుడు ఏర్పరచకుంటే ఏది జరగదు అని ఉంటుంది. ఇక్కడ ఉందంటే బుక్ ఆఫ్ డానియల్లో ఉంటుంది. దానియేలు ప్రవచన గ్రంథంలో 4వ అధ్యాయంలో ఉన్నది. ఏమంటాడంటే, సర్వోన్నతుడు దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి అయి ఉన్నాడనియు, తాను ఎవరికి దాన్ని అనుగ్రహింప నిశ్చయించునో వానికి అనుగ్రహింపబడిన నీవు తెలుసుకున్న వరకు 7 కాలములు నీకు ఇలాగ జరుగును. దానియేలుకు వచ్చిన ప్రత్యక్షతల గురించి మాట్లాడుతుంటాడు. ప్రపంచంలో ఉన్న రాజకీయాలన్నీ కూడా దేవుని ఆలోచనకు విరోధంగా పోయినా కూడా దేవుని చిత్తము చివరికి నెరవేరడానికి ఆ విధంగా అవుతుంది. ఇక్కడ ఇంట్రెస్టింగ్ గా ఈరోజు మనం అబ్జర్వ్ చేసేది ఎస్తేరు గ్రంథం 6వ అధ్యాయంలో ఉంటుంది. ఆ రాత్రి నిద్ర పట్టకపోయినందున రాజ్యపు సమాచార గ్రంథం తెమ్మని రాజు ఆజ్ఞయ్యగా అది రాజు ఎదుట చదివి వినబడను. అంతకుముందుకి ఆ రాజు దగ్గర వచ్చినప్పుడు రాజు దగ్గరికి ఎస్తేరుని రాణిగా తీసుకురావడానికి దేవుడు ఒక ప్రణాళిక వేస్తాడు. రాజు భార్య ఉంటది కదా, వష్టి అని ఉంటది ఆమె. ఆమె రాజు చెప్తే ఆమె వినదనమాట. రాజు ఆమె చాలా బ్యూటిఫుల్ గా రాణితోటి ఆయన పబ్లిక్ రిలేషన్స్ పెంచుకుందాం అనుకొని ఎంతో మంది సామంతులను అందరిని పిలిచినప్పుడు ఆమె రాజుని ధిక్కరిస్తుంది. దేవుని ప్రణాళిక ఎట్లుంటుంది చూడండి. ఎస్తేరు అనే ఒక యూదురాలు తెలియకుండా, రాజుకు తెలియద్దు అన్న యూదురాలు తెలియకుండా రాజు ఆలోచన విధానంలో ఇన్ఫ్లుయెన్స్ చేసే పొజిషన్కి తీసుకుపోవడానికి దేవుడు చెరలోపల ఉన్న కొంతమందిలో ఎస్తేరుని ఎన్నుకుంటాడు. అక్కడ ఎస్తేరు ఆ పొజిషన్కి రావాలంటే ఆ పొజిషన్ ఖాళీ కావాలి కాబట్టి రాజు ఆలోచన ప్రకారం ఆయన అందరిని పిలిచి ఒక విందు ఏర్పాటు చేసి, ఇదంతా దేవుడు ఎట్లా ఆలోచిస్తాడంటే అదంతా జరిగిపోయినాక ఆమె రిజెక్ట్ చేస్తుంది. రాజు ఆమెను పక్కకు గెలగొట్టేసి ఆమె ప్లేస్లో ఒక రాణి కావాలన్నప్పుడు దేవుడు ఈ ప్రణాళిక నెరవేరుస్తాడు. అదంతా మనకు తెలిసినదే స్టోరీ. అదే టైంలో మొర్దెకాయి ఉంటాడు ఒక దిక్కు. మొర్దెకాయి ఏమో యూదుల ఐడెంటిటీ నిలబెడతా ఉంటాడు అనమాట. మొర్దెకాయి ఎస్తేరుకి ఏం చెప్తాడంటే, నీ ఐడెంటిటీ బయట రివీల్ చేయకు, నువ్వు యూదురాలని ఎవ్వరికి తెలియనీయకంటాడు. మళ్ళీ ఆయన వచ్చి కోట ముందర నిలబడి ప్రతిదినము కూడా రాజాజ్ఞ ప్రకారము మొర్దెకాయి ఏం చేయాలంటే హామానుకు నమస్కారం చేయాలంటే, నేను దేవునికే చేస్తే యూదులం మేము, ఎవరికి పడతానికి నమస్కారం చేయడానికి సాగిలపడం మేము ఎవరి ముందర అని మొర్దెకాయి డిఫై చేస్తాడు. సో దేవుని పిల్లలము ఈ మా దేవుడు ఈయన అని ఐడెంటిఫై చేయడానికి ఒక ప్లేస్, ఒక పొజిషన్ చూస్ చేసుకుంటాడు. ఇంకొక పొజిషన్ ఏమో యూ హ్యావ్ టు హైడ్ యువర్ ఐడెంటిటీ అంటాడు. మన దేశంలో ఇప్పుడు వచ్చే వరకే భయంకరమైన మనువాదం ఒకటి ఉన్నది మన దేశంలో. అది ఒక క్యాన్సర్ లాగా. దీంట్లో వీళ్ళందరూ యేసుప్రభుని నమ్ముకునేటోళ్ళు అందరూ కూడా వాళ్ళని వెనుకబడిన తరగతులు అని చెప్పేసి పని హైడ్ చేయాలని. ఇక్కడ పెద్ద ప్రాబ్లం అయింది మన సంఘాలలో. ఒకవేళ వాడు ఏందో చెప్పుకుంటేనేమో ఆడ గవర్నమెంట్లో ఉద్యోగాలు లేకుండా పోతే అక్కడ పని చేయడానికి వీలు కాదు, చెప్పుకుంటేనేమో తీసి పక్కకు పెట్టాలంటారు. సో క్రిస్టియన్ ఐడెంటిటీ ఎప్పుడు రివీల్ చేసుకోవాలి, ఎప్పుడు సబ్సైడ్ చేయాలి, అధికారం పోవాలంటే ఎట్లా పోవాలి, ఇదంతా బైబిల్లో పర్ఫెక్ట్గా రాసి పెట్టింది. అయితే ఇక్కడ ఇన్సిడెంట్ ఏంటంటే ఆ రాజుకు నిద్ర పట్టదన్నమాట. పట్టకుండా మధ్యరాత్రి తెప్పిస్తాడు. దేవుని ప్రణాళిక ఎట్లుంటుంది అంటే రాజుల మనసులను చేంజ్ చేస్తాడు. ఇదే రాజు ఏం చేస్తాడంటే అందరిని విందుకు పిలిచినప్పుడు ఆడ రాణి సీటు ఖాళీ అవుతుంది. మళ్ళీ అదే రాజు ఏం చేస్తాడంటే అసలు నిద్ర పడతలేదు, సరేలే టైంపాస్ చేయండి. ఇప్పుడు మనం అందరూ యూట్యూబ్లో అవి చూస్తారు కదా, రాత్రి రాత్రి కూడా చాలా మంది చూస్తుంటారు. వాక్యం చదివితే బెస్ట్ అనమాట. అసలు నిద్ర పట్టకుంటే ప్రార్థన అన్న వాక్యం చదవడం ప్రపంచంలో అంతకంటే ఉత్తమమైన పని ఏది లేదు. రాజు ఏం చేస్తాడు, సరే ఏమైందో చూద్దాంలే, పాతకాలం ఏమేమి జరిగినాయో చూద్దామని తెప్పించుకుంటాడు. అంటే పాత న్యూస్ పేపర్ తెచ్చి చూసినట్టు అనమాట. అప్పుడు దేవుడు వాడుకుంటాడు, రాజుని అట్లా వాడుకుంటాడు, నిద్ర లేకుండా చేసి అది తెరిపిస్తాడు.
అప్పుడు రాజు చూసినప్పుడు అక్కడ హామాన్ అనేట ఆయన ఎంతో భయంకర, హామాన్ కాదు, మొర్దెకై, ఆయన ఏ విధంగా రాజుని ప్రాణాలు కాపాడిండు అనేది అక్కడ బయటకు వస్తుంది. చూడండి ఎంతో ఉంటే ఆ రాజ్యంలో ఎన్నో విషయాలు జరిగి ఉంటాయి కదా, ఆ బుక్ మొత్తంలో దేవుడు అదే ఓపెన్ అయ్యేటట్టు చేస్తాడు. ఆ రోజే నిద్ర పట్టదు, ఓపెన్ చేయగానే రాజు మీద మర్డర్ అటెంప్ట్ చేద్దామని ట్రై చేస్తూ ఉంటే దాన్ని బయట పెట్టి రాజుని ప్రాణాలు కాపాడిన ఆయన ఒక ఆయన మొర్దెకై అని ఉన్నాడు అని అంటే రాజు అడుగుతాడు. అప్పుడు రాత్రి రాత్రి ఇవంతా జరుగుతుంది, ఓవర్ నైట్. నెక్స్ట్ డే ఏం చేస్తాడంటే హామాన్ ఎటువంటి ప్లాన్ చేస్తాడంటే యూదులను మొత్తం నాశనం చేయడానికి ప్లాన్ చేస్తాడు. ఓన్లీ 24 hours టైం ఉంటుంది. ఆ టైంలో దేవుడు ఎట్లా యాక్ట్ చేస్తాడు చూడండి, ఎవరి చేతులు ఏముండదు, ఎంతో ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. అక్కడ ఒక దిక్కు నుంచి ఎస్తేరుని ఎన్నుకుంటాడు దేవుడు ఒక పొజిషన్లకు. ఎస్తేరు యూదురాలని చెప్పకూడదు ఆమె, హామాన్ ఏమో యూదులాగా చూపించాలి, మొర్దెకై ఏమో యూదు ఐడెంటిటీ చూపించాలి. యూదులందరినీ నాశనం చేయడానికి హామాను ప్రయత్నం చేస్తుంటాడు. రాజు హామాను ఫేవర్లో ఉంటాడు. లాస్ట్ మూమెంట్ వరకు హామానుకు ఫుల్ అధికారం ఉంటుంది. అప్పుడు దేవుడు అంటాడు రాత్రిపూట రాజుకు నిద్ర లేకుండా చేసి ఆ పేపర్ తీపిస్తాడు. తీయంగానే అక్కడి నుంచి విదిన్ 24 hours కంప్లీట్గా దేవుడు మార్చేస్తాడు పరిస్థితి. మళ్ళీ అదే ఉరికొయ్య మీద వాడు చనిపోతాడు. దేవుని ప్రణాళిక ఎంత అద్భుతంగా ఉంటుంది. దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళని దేవుడు వదిలిపెట్టాడని చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. ఇట్లా ఎస్తేరు గ్రంథం చదవండి, వండర్ఫుల్ ఉంటుంది. అసలు మనకు ఇప్పుడున్న మన దేశ పరిస్థితులలో క్రైస్తవులు ఏ విధంగా ఉండాలో అనేది ఎస్తేరు గ్రంథము యాజ్ ఇట్ ఈజ్ మనం మోడల్గా తీసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మన కాన్ఫిడెన్స్ అయినా కూడా తీసుకోవచ్చు అనమాట. హౌ గాడ్ డెలివర్స్ వెన్ పీపుల్ హూ ఆర్ కంట్రోలింగ్ అండ్ హూ ఆర్ గవర్నింగ్ ఆర్ అగేన్స్ట్ గాడ్స్ పర్పస్ అనమాట. దేవునికి వ్యతిరేకమైన శక్తులు, దేవుని ఆలోచనలకు వ్యతిరేకమైన అన్యులు రాజ్యం ఏలుతూ దేవుని పిల్లలందరినీ నాశనం చేయాలనే ఆలోచనతో ఎవడెవడు ఉంటాడో వాళ్ళకు ఏ విధమైన ఎండ్ ఉంటుందో దేవుడు మనకు ఎస్తేరు గ్రంథంలో చూపించు. నేను లాస్ట్ ఇయర్ 2024లో పోయినా, 23లో కూడా పోయినా, నార్త్ ఇండియా పోయినప్పుడు అక్కడ ఒక ఇన్ఫార్మల్ మీటింగ్ లాగా ఒక బర్త్డే పార్టీ లాగా చేసి సేవకులను పిలిచి అక్కడ వాక్యం చెప్పినప్పుడు వాళ్ళని మోటివేట్ చేయడానికి ఇది చెప్పాల్సి వచ్చింది. మనకు వ్యతిరేకంగా ఉన్నది ఎక్కడ పోయినా కూడా క్రైస్తవ్యం కాదు, నువ్వు యేసయ్య గురించి చెప్పాలంటే భయంకరమైన పరిస్థితి ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం అదే మాట మీద ఉండాలి, దేవుని కొరకు పని చేస్తూనే ఉండాలి. ఒక సడన్ టైం వస్తుంది, డెలివరీ చేస్తాడు దేవుడు, అంతవరకు మనం అందరం చేసుకుంటూ పోవాలి. మనకి ఇంకొక ఇండికేషన్ ఎక్కడ ఉంటుందంటే దానియేలు ప్రవచన గ్రంథం ఉంటుంది. ఇవంతా మనకు తెలిసినవి కాబట్టి షార్ట్గా త్వరలో కంప్లీట్ చేద్దాము. ఒకటి ఏంటంటే దేవుని పర్పస్ అనేది నెరవేర్చడానికి దేవుడు ఆయన విశ్వాసులని వాడుకుంటాడు కంపల్సరీ. అదొకటి గుర్తుపెట్టు. ఇప్పుడు మనం ఉన్నది కూడా అదే అనమాట, మన గొప్పతనము, మనం చేయగలము, ఎబిలిటీస్, మన జ్ఞానం ఇవన్నీ కాదు. దేవుని కొరకు నమ్మకంగా ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా దేవుడు మనం నమ్మలేని గొప్ప పనులు మన ద్వారా చేపిస్తాడు. దానియేలు ప్రవచన గ్రంథం వచ్చినప్పుడు కూడా మొర్దెకై కూడా అప్పుడు ఎంత పర్ఫెక్ట్గా ఉంటాడంటే మొర్దెకై చేయబట్టి అక్కడ యూదులందరూ ఆ కాలంలో యూదులను డెలివర్ చేస్తాడు. ఇంకొకటి దానియేలు ప్రవచన గ్రంథం ఉంటుంది. దానియేలు కూడా ఏం చేస్తాడంటే మంచి దేవుడిచ్చిన జ్ఞానంతో దేవుని పక్షాన ఉంటాడు. ఉన్నప్పుడు దానియేలుకు వ్యతిరేకంగా స్కీమ్ చేస్తారు. అవన్నీ చేసినాక దానియేలు వాళ్ళు రాజుకు ఏ విధంగా చెప్తారంటే, రాజా నిన్ను కాకుండా వేరేలను మొక్కుతున్నాడు, నీకంటే పైన ఇంకొక రాజు ఉన్నాడని ఆయన నిన్ను రికగ్నైజ్ చేస్తలేడు అనే నేరేటివ్ క్రియేట్ చేస్తారు అన్నమాట. ఇటువంటి వాళ్ళు మన దగ్గర ఇప్పుడు కూడా ఉన్నారు, మన సంఘాలలో ఉన్నారు, సంఘం వ్యతిరేకంగా బయట. ఈ దేశాన్నంతా క్రైస్తవులాగా మార్చేసి ఈ దేశం అంతా కూడా మనకు మన ఐడెంటిటీ పోతుంది, మన హిందూయిజం ఐడెంటిటీ పోతుంది. హిందూయిజం థ్రెట్ ఉన్నది, చాలా భయంకరమైన ప్రాబ్లం ఉన్నది హిందూయిజం. మనం ఇప్పుడు కాపాడుకోకుంటే హిందూయిజం మొత్తం కనుమరుగైతేనే నెరేటివ్ ఇండియాలో ఇప్పుడు నడుస్తున్నది. అట్లనే అనమాట ఆ కాలంలో కూడా రాజా నువ్వు నీ అధికారానికి వ్యతిరేకంగా ఇంకో రాజును పూజించేటోళ్ళు వీళ్ళు,
నీకు మొక్కరు చూడు, కావాలంటే నువ్వు ఒక ఆజ్ఞ ఇయ్యు అని ఆజ్ఞ ఇప్పిస్తాడు. మాదీయ పారసీక దేశపు రాజు అనమాట. సో వాళ్ళ రాజ్యాజ్ఞ ప్రకారం రాజు ఒక ఆజ్ఞ ఇస్తే దానికి కట్టుబడి ఉండాలి. రాజు కూడా మళ్ళీ రిటర్న్ తీసుకోకుండా ఆజ్ఞ ఇచ్చే క్లాజ్ కింద రిలీజ్ చేస్తారు. రాజుకేమో దానియేలు మీద మంచి ఫేవర్ ఉంటుంది, కానీ ఆయన ట్రాప్ అయిపోతాడు దాంట్లో. అయిపోయి తప్పని పరిస్థితులలో దానియేలుని తీసుకుని సింహభవనం చేసినప్పుడు రాజు టెస్ట్ మని చూడండి ఎంత బాగుంటుంది అక్కడ. ఏమంటాడంటే ఆ, దానియేలు ప్రవచన గ్రంథంలో ఉన్నది ఇది. ఈ రాజు మాట్లాడే మాటలు చూడు, 6వ అధ్యాయంలో ఉంటుంది. 6వ అధ్యాయము 22వ వచనంలో చూడు ఏమంటుండంటే, ఆయన కూడా అంతటా రాజు తన నగరుకు వెళ్ళి ఆ రాత్రి అంతా ఉపవాసం ఉండి నాట్య వాయిద్యములు జరగనీయలేదు, అతనికి నిద్ర పట్టకపోయాను. రాజు నిద్రపోలేదంట. ఎస్తేరు గ్రంథంలో కూడా ఎస్తేరు వాళ్ళని రిలీజ్ చేయకముందు దేవుడు ఏం చేస్తాడంటే ఆ రాజుకు నిద్ర పట్టనియాడు. అప్పుడే మొత్తం దేవుడు మారుస్తాడు. అందుకే మనం అనుకుంటాం, కానీ పండుకొని పొద్దున్న లేచి ప్రతి ఉదయం దేవుని ఆరాధించేటప్పుడు ఆ రాత్రి దేవుడు ఏమేం చేస్తాడో ప్రపంచంలో ఎవడెవడి మైండ్లో ఎట్లా చేస్తాడో మనకు అర్థం కాదు. ప్రతి ఉదయం మనం ప్రార్థన చేస్తున్నాం. ఎందుకంటే వి నెవర్ నో వాట్ గాడ్ ఈస్ గోయింగ్ టు డూ ఇన్ దట్ 12 hours ఆఫ్ నైట్, ఇన్ ద 12 hours ఆఫ్ డార్క్నెస్. అందరం మంచిగా పండుకున్నాం అనుకున్నప్పుడు దేవుడు ఆపరేట్ చేస్తాడు, మనతోటి మాట్లాడతాడు, మనకు విరోధులతోటి మాట్లాడతాడు, మనకు కీడు చేసేటోడు మనకు మేలు చేసేటట్టు దేవుడు మార్చగల శక్తి గలవాడు. రాజుకు నిద్ర పట్టకుండా అయ్యో దానియేలుని వేసిన కదా నేను, ఇది మొదటి ఈ 6వ అధ్యాయంలోనే ఉంటుంది 12వ వచనంలో. మాదీయుల పారసిక పద్ధతి ప్రకారము ఖచ్చితంగా స్థిరంగా ఇప్పుడు దానియేలుని సింహభవనంలో వేయాలని వేసినప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చి ఏం చేస్తాడంటే అడుగుతుంటాడు. అందుకు రాజు ఏమంటాడంటే, అతడు గుహ వద్దకు రాగానే దుఃఖ స్వరముతో దానియేలుని పిలిచి, జీవము గల దేవుని సేవకుడైన దానియేలు, నిత్యము నీవు సేవిస్తున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగినా అని అతన్ని అడిగాను. రాజుకు అంత కాన్ఫిడెన్స్ ఉంటుంది. అప్పుడు దానియేలు అంటాడు, రాజు చిరకాలం జీవించును గాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడుతుంది గనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు హాని చేయకుండా వాటి నోళ్లు మూయించాను అని చెప్తాను. సో ఇక్కడ దర్యావేషు దగ్గర ఈ ఈ ఇన్సిడెంట్ జరుగుతుంది. ఎంబడే తర్వాత బెల్షస్సర్ వస్తాడు. అక్కడ కూడా వ్యతిరేకమైన పరిస్థితులు ఉంటాయి. అక్కడ ఉన్నప్పుడు కూడా సేమ్ కాన్సెప్ట్ వాడి షద్రకు మెషక్ అబద్ధం ఈ సేమ్ బ్యాచ్ ఆఫ్ యూదులతోటి సైతాన్ మళ్ళొక అటెంప్ట్ చేస్తాడు. ఈ రాజు పోయినాక కొత్త రాజు వచ్చింది కదా, ఆ రాజుతోటన్నా వీళ్ళని నాశనం చేద్దాం అనుకొని మళ్ళీ అక్కడ స్టార్ట్ చేసినప్పుడు ఈసారి మొక్కేది యెరూషలేం దిక్కు ప్రార్థన చేస్తుంటాడు కాబట్టి దానియేలుని లోపలేస్తారు. ఈసారి ఇట్లా కాదు, ఇంకా డైరెక్ట్ పబ్లిక్ లా చేద్దామని అక్కడ బెల్షాజర్ దగ్గర వచ్చినప్పుడు ఏం చేస్తారంటే డైరెక్ట్ ఒక పెద్ద విగ్రహమే పెడతారు, పెట్టి దానికి మొక్కాలి. అది కూడా రాజు విగ్రహం. మొక్కకపోతే రాజుకు వ్యతిరేకం ఉన్నట్టే క్రియేట్ అవుతుంది. అప్పుడు కూడా దేవుడు ఏం చేస్తాడంటే అగ్ని మీద దేవుని పవర్ ఏందో చూపిస్తాడు. ఇక్కడనేమో క్రూర జంతువుల మీద పవర్ చూపిస్తాడు. దిస్ ఈస్ హౌ గాడ్ వర్క్స్ అన్నమాట. నేచర్ తోటి కానీ అసలు దేవునికి అసాధ్యమైన ఏది లేదని చెప్పడానికి అది ముఖ్యమైన. సో మనము దేవుని కొరకు మన కాన్ఫిడెన్స్ని కానీ మన కుటుంబాలని మనం చేసే ప్రార్థనల ద్వారా దేవుడు ఎక్కడెక్కడ ఎవరెవరినో మనసులు కదిలియాలి దేవుని మనం చేస్తున్నప్పుడు ఇవన్నీ దేవుడు కూడా ఆయన దగ్గర ఒక గ్రంథం ఉంటుంది, అందరు రాసుకుంటా ఉంటాడు. వీళ్ళు ప్రతిదినం చేస్తున్నారు, అందరు నవ్వుతా ఉన్నారు, కొంతమంది హేళన చేస్తున్నారు, కొంతమంది వదిలే మన ఇంట్లో చేసుకుంటే అయిపోతుంది కదా అని. ఎవరెవరు ఏమన్నా అనుకోండి, మనం మాత్రం ఏం చేయాలంటే దేవా ప్రపంచాన్ని శాసించగల నీ ఆలోచనతోటి నీ చిత్తము నెరవేర్చడానికి నీ మహిమ కొరకు మేము కొంతమంది చేస్తున్నాము. ఎక్కడ కల్మషం ఉంది, ఎక్కడ ఉపద్రవం ఉంది, ఎక్కడ రకరకాల పరిస్థితులు ప్రభావాలు ఉన్నాయి,
ఇక్కడైతే మొత్తం వీళ్ళు చెర లోపల ఉంటారు కదా, వీళ్ళు అండర్ ద బాండేజ్ ఆఫ్ అదర్ కింగ్స్ ఉంటారు. అట్లాంటి చెరలలో ఉన్న వాళ్ళతోటి కూడా దేవుడు ఎట్లా చేస్తాడంటే గొప్ప కార్యాలు చేసి చూపిస్తాడు. సో ఇప్పుడు మనం కూడా ఎన్ని రకాల బాండేజ్లలో ఉన్నాము. ఫైనాన్షియల్ బాండేజ్ ఉండొచ్చు, ఫ్యామిలీ రిలేషన్ బాండేజ్ ఉండొచ్చు, లేకపోతే జాబ్ పర్పస్ ఉండొచ్చు, అసలు సర్వైవలే మనకు కష్టం కావచ్చు, అసలు అన్ని మంచిగా ఉండి దేవునికి దూరం కావచ్చు. మన ఈగో, మన ఇమేజే మనకు ఒక పెద్ద బంధకం అయిపోయి దేవుని కొరకు చేద్దాం అనుకున్నది ఆపేస్తుండొచ్చు. ఇవన్నిటిని దేవుడు మన ఇట్లా పడుకొని దేవుని సన్నిధిలో లేచి, దేవా ఇటువంటి గొప్ప కార్యాలు చేయనప్పుడు మనం మనం ఉన్న బంధకాల నుంచి విడుదల అవుతాము. తర్వాత ప్రపంచంలో ఎక్కడనో జరిగే బంధకాల నుంచి విడుదల చేయగల శక్తి ప్రార్థనలో ఉన్నదండి. అందుకనే దానియేలు చేసిన ప్రార్థన అయినా కూడా, మొర్దెకై చేసిన ప్రార్థన అయినా, ఎస్తేరు చేసిన ప్రార్థన అయితే ఇంకా ఎక్స్ట్రాడినరీ ఉంటుంది. నేను నాశనం అయితే అవుతా కానీ మనం అందరం ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాము, మీరు చేయండి ఇక్కడ నేను కూడా చేస్తానంటే అంత శక్తి గల ప్రార్థనతోటి మనము దేవుని చిత్తాన్ని నెరవేర్చగలం. అందుకని మనం ప్రతి ఉదయం ఈ దేవుని సన్నిధిలో కూర్చుంటుంటాం. ప్రార్థన విలువ తెలియని తరం ఉన్నది మన మధ్యలో. ప్రార్థనకు కొంచెం కూడా విలువ ఇయ్యని క్రైస్తవ్యం ఈ మధ్యలో ఉన్నది. అంత తలకాయలు వాసిపోయే తెలివి సంపాదిస్తుండ్రు కానీ దేవుని సన్నిధిలో మనం తగ్గించుకునే దేవుని చిత్తము గ్రహించగలిగిన ఆ హ్యూమిలిటీ లేని రోజులలో ఉన్నాం. అందుకనే కొద్ది మంది చాలన్నమాట, వెరీ లిటిల్ పీపుల్. ఎస్తేరు మొర్దెకై ఇద్దరు కలిసి మొత్తం లిబరేట్ చేయగలుగుతారు. మొత్తం యూద జనాంగాన్ని నాశనం చేసే పరిస్థితి ఉన్నప్పుడు దేవుడు ఇద్దరితోటే వాడుకొని చేస్తాడు. ఇంకా చాలా మంది ఎగ్జాంపుల్స్ నేను ఈరోజు దీంతో క్లోజ్ చేద్దాం. మనకు పరిస్థితులు, మనకు భయంకరంగా మనకు విరోధంగా ఉన్న పరిస్థితులలో దేవుడు ఆపరేట్ చేస్తాడు మన ద్వారా. దేవుడు ఏర్పరచుకున్న కొద్ది మంది ద్వారా దేవుడు ఎంతో మందికి విడుదల కలిగిస్తాడు. కాబట్టి మనం ఎంతో మంది లేరు కాబట్టి మనం దేవుని పక్షాన ఉన్నమా లేమా అనుకునేది దేవుని చిత్త ప్రకారం ఆలోచన కాదు. వెరీ ఫ్యూ పీపుల్ కెన్ చేంజ్ ఎవ్రీథింగ్ అన్నమాట. ఆ కొద్ది మంది కలిసి ప్రపంచాన్ని గడగడలాడించగల సామర్థ్యం ఉంది. సో దేవుడు అటువంటి వాళ్ళని ఏర్పరచుకున్నప్పుడు వాళ్ళు కూడా నిలకడగా చేసింది ఏంటంటే ఒకటి ప్రార్థన. మన ఎబిలిటీస్ అవసరం లేదు, ప్రార్థననే మనల్ని చేస్తున్నాం. ఆ టైంలో మనం ఏది మాట్లాడినా కూడా దేవుడు అంటాడు అక్కడ ఇమాజిన్ చేయని అద్భుత కార్యాలు జరుగుతాయి. చేతిలో ఉత్త ఒక కర్ర ఉంటుంది, ఆ కర్రతోటి ఏమైనా చేయగలుగుతాడు మోషే. విడుదల చేయడానికి వాడుకున్నప్పుడు అదర్ సైడ్ కూడా ఎవరు ఉంటారంటే ఫరో వాళ్ళు ఉంటారు. వాళ్ళు కూడా దేవునికి వ్యతిరేకమైన రాజరికం ఉంటుంది. అక్కడి నుంచి దేవుడు విడుదల చేస్తాడు. సో ఇప్పుడు మనం కూడా we can exactly do and we can exactly fulfill the purpose of God only when we are obedient. దేవునికి మనము లోబడి ఉండి దేవునికి ప్రార్థనతోటి దేవుని సన్నిధిలో మనము అడిగినప్పుడు అద్భుత కార్యాలు మామూలుగా జరగనమాట. అసలు అవన్నీ చూపించింది పాత నిబంధన నుంచి మొదలు పెట్టుకుంటే యేసయ్య వచ్చినాక కూడా ఒక చిన్న పిల్లగాడు ఆయన దగ్గర ఉన్నాయి పట్టుకొని వచ్చినప్పుడు దాంతో ఎంతో మందికి గొప్ప కార్యాలు జరుగుతుంటే దేవుడు చేస్తాడు. ఇప్పుడు కూడా చేసే మన ప్రతి ప్రార్థన, మనం చేసే కాన్ఫరెన్స్ కొరకు చేసే ఈ చిన్న చిన్న అనుకుంటున్న అందరు కోట్ల చుట్టూ ఏం పని లేక తిరుగుతుంది, కానీ ఒక్కొక్కసారి నిన్న స్టాంటన్ మనకు ఆడ ఎక్స్ప్లెయిన్ చేస్తే కొంతమందికి అర్థమైంది, కొంతమందికి అర్థం కాదు. ఈ 15 సంవత్సరాలలో ప్రాపర్టీ ప్రొటెక్ట్ చేసినవి ఎంత అంటే దగ్గర 2000 కోట్ల కంటే ఎక్కువ పడుతున్నది. దేవునికే మహిమ కలగాలి, కానీ ఈ కొద్ది మంది గట్టిగా మొండికేసి కోట్ల చుట్టూ తిరిగి ఆపకపోతే ఆ భూములన్నీ వెళ్ళిపోతుండే. ఇప్పుడు మన దగ్గర కల్వకుర్తి, షాద్నగర్ అడ్రస్ లేకుండా పోయినాయి. చర్చి తప్ప బయట ఎక్కడ మనకు లేదు ఆడ ల్యాండ్. సేమ్ అట్లా మిగతా పోతుండే. ఇది ప్రొటెక్ట్ చేయడం వల్ల ఇంత వాల్యూ పెరిగింది కదా, దాంతో దేవునికి ఎంత పని చేయొచ్చు. ఆ పని చేయాలంటే మనం అందరం కలిసి రావాలన్నప్పుడు సైతాను కలవకుండా చేస్తాడు. ఇది బ్యాటిల్ అన్నమాట. ఇప్పుడు మనం కూడా చేయాల్సింది ఏంటంటే ఎవరినో విరోధులాగా చూడడం కాదు. మనకు విరోధి ఎవడంటే అంధకార సంబంధమైన శక్తులు మనలో కొంతమందిని ప్రభావితం చేస్తుంటది. ప్రార్థనల ద్వారానే దాన్ని మనం ఎదుర్కోగలుగుతాం.
అందుకని విత్ ప్రేయర్ వీ హ్యావ్ టు టేక్ ఎవ్రీథింగ్ అప్ అన్నమాట. అప్పుడు మన దగ్గర ఎంతమంది ఉండ్రు, మనకు పవర్ ఏముంది, ఇవన్నీ అవసరం లేదు. ఒకరోజు రాత్రి సడన్ గా ఎవరో మైండ్ చేంజ్ అవుతుంది, కానీ మొత్తం పరిస్థితి మార్చేస్తాడు దేవుడు. అందుకని ఉద్యోగం చేస్తున్నా కూడా, బయట మనం దేవుని కొరకు మనం ఎదురు పోయినప్పుడు కూడా, అది అనుభవపూర్వకంగా నేను ఇప్పుడు చెప్తున్నాను. రేపు పొద్దున ఈ సాయంత్రం ఈ టైంలో మీటింగ్ పెడితే నేను చంపేస్తాం అన్నప్పుడు, ఆడ బెట్టురా అని దేవుడు అంటాడు. పెడితే చంపేస్తారు అక్కడ అని మనకు రిపోర్ట్స్ వస్తుంటాయి. ఆడ పోయి నిలబడాలి మనం. పోతే పోయినా కానీ వెళ్ళిపోయి నిలబడితే దేవుడు అద్భుతం చేస్తాడు. అది చూసినాం అన్నమాట. బైబిల్లో జరిగే కొన్ని విషయాలు అనుభవంతో మనం దేవుని సన్నిధి, ఆ కాన్ఫిడెన్స్ తోటి దేవుని దగ్గర నిలబడాలి. నిజంగా కూడా ఒకవేళ దేవుని చిత్తం ఉంటే ఆ టైంలో హతసాక్షులం అయిపోతాం. పోతే పోయినది ఏమైతే. కానీ దేవునికి పని ఉన్నది అనుకో, తప్పకుండా వాడు ఎవడన్నా కానీ మనల్ని రక్షిస్తాడు. దేవునికి మహిమ కలుగుతుంది. ఇంకా గొప్ప కార్యాలు చేయడానికి దేవుడు వాడుకుంటాడు. అందుకనే ఛాలెంజెస్ వచ్చినప్పుడు మన జీవితంలో కొన్ని మనకి ఇష్టం లేనివి చేస్తాడు దేవుడు. మన సొంత పిల్లలు మనకు ఎదురవుతారు, లేకపోతే మన సొంత పిల్లలు మన ముందర చనిపోతారు. అసలు భయంకరమైన పరిస్థితులు క్రియేట్ అవుతాయి కదా. అప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, దేర్ ఈజ్ పర్పస్ ఇన్ దిస్, దేవుని పర్పస్ ఉన్నదని దేవునితోటి కనెక్ట్ అయినప్పుడు ఆ పరిస్థితులను మార్చేస్తాడు దేవుడు. మనకు యోబు దగ్గర అదొక ఎగ్జాంపుల్ ఉంటుంది. ఈ జీవితంలో, ఈ ప్రపంచంలో మనం ఎప్పుడైనా మనం కృంగిపోయినా, లేకపోతే ఎవరితోటైనా మనకు ఆయాసం ఉన్నప్పుడు యోబు ఒక్కని గుర్తు చేసుకోవాలి. యోబుతోటి కూడా దేవుడు ఎటువంటి ఛాలెంజెస్ ఫేస్ చేస్తాడు. ఆఖరికి మళ్ళీ ఏమంటాడంటే, యోబు నువ్వు ప్రార్థన చేస్తేనే నీ స్నేహితులని క్షమిస్తా అని మళ్ళీ యోబుయే ప్రార్థన చేస్తాడు. యోబుని తక్కువ చేసి భయంకరంగా హేళన చేసిన వాళ్ళ స్నేహితుల గురించి యోబు ప్రార్థన చేయాలి. వాళ్ళ ప్రార్థన అంగీకరించి నువ్వు చెయ్యి, వాళ్ళని క్షమిస్తా అంటాడు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ప్రేయర్. సో అటువంటి ప్రార్థన మనం కూడా నిలకడగా చేసేది నేర్చుకోవాలి. దానికంటే పవర్ఫుల్ ఆయుధం కానీ, దానికంటే పవర్ఫుల్ టూల్ ఇంకేది లేదనమాట. యేసయ్య కూడా మొత్తం ఈ భూమి మీద యేసయ్య కుమారునిలాగా వచ్చి చేసిన పరిచర్యల, అది చేసిన శిష్యులతోటి మాట్లాడిన టైము, తర్వాత అద్భుతాలు చేసిన టైము, యేసయ్య ట్రావెల్ చేసిన టైము, యేసయ్య ప్రార్థన చేసిన టైం తీసుకుంటే, ప్రార్థనకు చాలా టైం ఇచ్చిండు యేసయ్య. ఉన్న 33.5 సంవత్సరాలు పబ్లిక్లో గడిపినప్పుడు ప్రార్థనకు ప్రత్యేకంగా టైం ఇచ్చిండు యేసయ్య. మనకు కూడా చెప్తున్నాడు, ఈ జీవిత కాలంలో కూడా మనకు కూడా ఎన్నో ప్రయారిటీస్ ఉన్నాయి, డ్యూటీస్ ఉన్నాయి, రకరకాలే ఉన్నాయి. కానీ అన్నీ కూడా దాంట్లో టైం మేనేజ్ చేయాలి. నేనైతే అది ఖచ్చితంగా, అందుకని 3 గంటలకు ఎవరు డిస్టర్బ్ చేయడానికి ఆ టైంలో లేచి కూర్చొని, తర్వాత ఎప్పుడైనా పండుకోవచ్చు, పోయేటప్పుడు వచ్చేటప్పుడు. కానీ దేవుని కాడ మాత్రం టైం మిస్ కావద్దని, ఎవడు డిస్టర్బ్ చేయని టైంలో దేవునికి టైం ఇవ్వాల్సి వస్తుంది. మనం ఆ కమ్యూనికేషన్, దట్ పవర్ ఈజ్ దేర్ ఇన్ ప్రేయర్ అన్నమాట. ఇప్పుడు మనం చేసేతోటి కూడా ప్రపంచాన్ని కదిలించి గొప్ప కార్యాలు జరగడానికి ఈ ప్రార్థనలే మూలం కావచ్చు. రేపు మనం ప్రార్థన చేస్తే ఎవరి ఆలోచనలు మారుతున్నాయో మనకు తెలియదు, కానీ దేవుడు మారుస్తాడు అన్నమాట. అందుకనే దేవుని తట్టు తిరిగి దేవుడు దానియేలు ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడంటే, ఒక అడవి మృగాని నోరు బంద్ చేస్తాడు అన్నమాట. దాని స్వభావానికి విరోధంగా అది ప్రవర్తిస్తుంది. దేవుని పక్షాన నిలబడ్డప్పుడు అగ్నికున్న పవర్ తీసేస్తాడు దేవుడు. ఇటువంటి సామర్థ్యం గల దేవుడు. ఎప్పుడో రాత్రిపూట పండుకుంటే రాజుకు నిద్ర వచ్చి లేకుండా చేసి పోయి మళ్ళీ హిస్టరీ బుక్స్ తీసినప్పుడు కూడా కరెక్ట్ అదే బుక్, అదే పేజీ ఓపెన్ కావాలి, మొర్దెకై పేరు రావాలి. మొర్దెకై అప్పుడు రాత్రి మారిపోయి, మొర్దెకై నెక్స్ట్ 24 hours చనిపోవాల్సినోడు రాజు దగ్గర నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ అయిపోతాడు. సో ఇటువంటి శక్తి గల దేవుడు మనం సేవిస్తున్నాము, ఆయననే మనం ఆరాధిస్తున్నాం. ప్రతి ఉదయం ఆయన సన్నిధిలో గడిపి ఆయన ఆలోచనలతోటి మనము ముందుకు పోతున్నాం. కాబట్టి ఈ ధన్యకరమైన అనుభవం మన జీవితాలలో ఉన్నది. ఇట్ ఈస్ ఎ ఛాలెంజ్ అండ్ ప్రేయర్ ఈజ్ ద ఓన్లీ పవర్ దట్ ఈస్ గోయింగ్ టు కాంబాట్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఛాలెంజెస్ అన్నమాట. దేవుని సన్నిధిలో మనము యోధులలాగా ఉండడానికి ప్రార్థన అనే ఒక గొప్ప ఆయుధం. కాబట్టి ఈ ఉదయకాలంలో లెట్ us rekindle ourselves. మన హృదయాలను కూడా ప్రార్థన తట్టు తిప్పుదాము. దేవుడు ఆ ప్రార్థన ద్వారా చేయబోయే గొప్ప కార్యాల మీద మనం కాన్ఫిడెన్స్ పెట్టి, విశ్వాస సహితమైన ప్రార్థన అంటే అదే అన్నమాట.
Our God is capable, so we bow down to him and we ask him, we seek his guidance. అటువంటి ఆలోచనతోటి మనం ముందుకు పోదాము. దేవుడు మహిమ పరచబడతాడు. అందులో మనం పాపులర్ అయినా కావచ్చు, కొన్నిసార్లు చనిపోవచ్చు, అవమానం కలగవచ్చు, ఏమన్నా కానీ రేపు దేవుని సన్నిధిలో కూడా ఆయన జీవ గ్రంథంలో ఉన్నప్పుడు అపోస్తలుల కార్యాలు అని రాసుకున్నట్టు, పాత నిబంధనల మోషే చేసిన పనులు, యోసేపు చేసిన పనులు ఇట్లా రాసినట్టు ఈ ఇండియాలో పలానా టైంలో వీళ్ళు చేసిన పనులు అనేది రాసుకుంటాడు అనమాట. దేవుడు రాసుకొని అరే పిలుస్తాడు. నిత్య రాజ్యంలో ఉన్నప్పుడు అందరి ముందర పిలిచినప్పుడు మనల్ని కూడా పిలుస్తాడు అనమాట. అప్పుడు అబ్రహాం లేచి చెప్తాడు, నువ్వు చెప్పిన మాట విని కళ్ళు మూసుకొని ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోయినా అంట. మోసేది చెప్తాడు, భయంకరమైన నాకు ఏం లేదంటే కూడా నన్ను తీసుకుపోయి ఇంత గొప్ప కార్యం. ఎవ్రీబడి హ్యాస్ సంథింగ్ టు సే అనమాట. మనం కూడా నిలబడి దేవుని సన్నిధిలో అడుగుతాడు. అది ఖచ్చితమైన పని అనమాట. అప్పుడు నిలబడ్డప్పుడు చెప్పాలి, దేవా మేము ఇట్ట చేయాలనుకున్నాము, ఇట్లా చేసినాము, దీని ద్వారా ఇట్లా జరిగిందంటే దేవుడు అంటాడు, అరే పిచ్చోడు అట్లా కాదు, ప్రతి ఉదయం నువ్వు చేసిన ప్రార్థనలు విని నేను అక్కడ చూడు ఆ యుద్ధం ఆపిన, అక్కడ ఇంతమందిని రక్షించిన నేను, అక్కడ ఇంతమంది సేవకులకు ఆదరణ కలగాలంటే నీ ప్రార్థన విన్నాకనే నేను వాళ్ళకి ఆదరణ కలిగించాను అన్నప్పుడు ఆ సేవకులు మనం చూస్తారు అనమాట. ఎంత గొప్ప చేసింది కదా. ప్రార్థన వీరులకున్న సర్ప్రైజ్ బెనిఫిట్స్ పరలోకంలో ఎవరికి ఉండవు అనమాట. అందుకని మనం కంపల్సరీ దేవుని సన్నిధిలో వీళ్ళు కంటిన్యూ టు ప్రే, లెట్ దిస్ బి ఎక్సర్సైజ్ అనమాట. ప్రతి ఇంట్లో కూడా దేవుని ఆత్మ ఏ విధంగా పనిచేస్తుంది అంటే కుటుంబాలు ప్రభావితం అవుతాయి, మన జీవితాలు అయితే, దాని ద్వారా సంఘాలు అవుతాయి, అప్పుడు దేవునికి మహిమ కలుగుతుంది. ఇంత పవర్కు ఉన్న ఫస్ట్ పాయింట్ ఏంటంటే స్టార్టింగ్ పాయింట్, నిలకడగా ఎడతెగక ప్రార్థన చేద్దాం. దేవుడు ఇచ్చిన ఆలోచన బట్టి దేవునికి మహిమ కలుగుగా. థ్యాంక్ యూ పాస్టర్ గారు.